ఓకే అరవింద్ గారు, ఇప్పుడు మనం నెక్స్ట్ అంశం చూసుకున్నట్టయితే లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ పేరైతే సిడబ్ల్యూసి ఏకపక్షంగా అంటే ఏకగ్రీవంగా ప్రతిపాదిస్తూ నిర్ణయం అయితే తీసుకుంది. సో మరి దీనికి సంబంధించి అంటే రాహుల్ గాంధీ అంటే ఇదివరకు చూసుకున్నట్టయితే మనకు సోనియా గాంధీ గారు ఉన్నారు. సో ఇప్పుడు మరి రాహుల్ గాంధీ ఏ విధంగా నడిపిస్తారనుకోవచ్చు? అంటే లోక్సభలో ఈసారి సోనియా గాంధీ లేరు, మల్లికార్జున ఖర్గే. లోక్సభలో సోనియా గాంధీ ఉన్నప్పటికీ మల్లికార్జున ఖర్గే లోక్సభలో పార్లమెంట్ పార్టీ నాయకుడిగా ఉండేవారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండేవారు. ఆ తర్వాత ఆయన కూడా రాజ్యసభలో ఉన్నారు. ఇప్పుడు ఆయన కూడా మెయిన్ స్ట్రీమ్ ఎన్నికల్లో లేరు కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీయే బాధ్యతలు నిర్వహించాల్సిన ప్రధాన బాధ్యతలు నాకు వద్దు, నేను కేవలం బాధ్యతల్లో ఒకరిగా ఉంటా తప్ప ముఖ్య బాధ్యతలు నాకు వద్దు అని చెప్పి ఆయన వైరాగ్యం ప్రదర్శిస్తున్నప్పటికీ కాంగ్రెస్ అయితే మాత్రం ఆయన వదిలే పరిస్థితి లేదు. కాంగ్రెస్కి ఇవాళ ఐకానిక్ లీడర్గా నిలబడ్డారు. రెండోది, ఇందాక నేను చెప్పినప్పుడు ఇందాక మోడీకి సంబంధించినటువంటి ప్రభ విషయంలో మాట్లాడుకున్నాం కదా, ఆ క్రమంలో అంటే ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఇండియా కూటమి యొక్క ప్రభ సాగటాన్ని అంటే ఒక కన్సిడరబుల్ స్థానాలకు తీసుకురావడంలో రాహుల్ గాంధీ పాత్ర ఖచ్చితంగా ఉంది. టీం రాహుల్ ఏదైతే ఉందో, రాహుల్ గాంధీ యొక్క ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లేటటువంటి బృందం, అదే సందర్భంలో రాహుల్ గాంధీ ఐడియాలజీకి తమ స్పీడ్ని జోడించేటటువంటి బృందం ఏదైతే ఉందో, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఉండాలని కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా వేరే వాళ్ళని ఒకవేళ ఇండియా కూటమికి సరైనటువంటి స్థానాలు వస్తే ప్రధాని అభ్యర్థిగా వేరే వాళ్ళని ప్రతిపాదిస్తా అంటే కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రధాన బృందం ఏదైతే ఉందో వాళ్ళు అంగీకరించేటువంటి పరిస్థితి ఉండేది. ఒకవేళ ఇంకొక 50 స్థానాలు వస్తే ఇంకా సంక్లిష్ట పరిస్థితి వచ్చి అప్పుడు ప్రధాన అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలనే దగ్గర చర్చ వస్తే కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి స్పీడు మరింత ముందుకెళ్ళటానికి మాత్రమే ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కాబోతున్నారు అనేది క్లియర్. ఒక పక్క దేశవ్యాప్తంగా ఆయన చేసినటువంటి యాత్ర, ఆ యాత్ర వచ్చినటువంటి పాజిటివ్ రెస్పాన్స్, ఇవన్నీ ఖచ్చితంగా దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయటం అనేది అదొక పెద్ద సాహసోపేతమైన నిర్ణయం అనేది చెప్పక తప్పదు. రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రులు కావాలనుకున్న వాళ్ళు చేసినటువంటి యాత్రలు చూసాం, కానీ దేశవ్యాప్తంగా ఆ యాత్ర చేయటం మాత్రం నాకు తెలిసి కంచి శంకరాచార్య తర్వాత, జగద్గురు శంకరాచార్య తర్వాత రాహుల్ గాంధీకే దక్కింది. 99 సీట్లు సాధించడానికి ఆ భారత్ జోడో యాత్ర, ఒక పక్క భారత్ జోడో యాత్ర, మరో పక్క న్యాయ యాత్ర. ఇది ముఖ్యంగా కాంగ్రెస్ కి జవసత్వాలు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ మరింత ఫోర్స్గా వెళ్ళుంటే నేను అనేటటువంటి ఆ మ్యాజిక్ నెంబర్ దగ్గరకు వచ్చేది. మ్యాజిక్ నెంబర్ దగ్గరకు వచ్చి మరింత సంక్లిష్టమైన సంకీర్ణ రాజకీయాల్లో మరింత సంక్లిష్టమైన పరిస్థితి వస్తే మాత్రం అప్పుడు మళ్ళీ భాగస్వామ్య పక్షాలకు సంబంధించినటువంటి డిమాండ్స్ ఇంకా పెరిగేవేమో, అప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డిమాండ్స్ ఇంకా ముందుకు వచ్చేయేమో, జేడీయూకి సంబంధించిన డిమాండ్స్ ఇంకా ముందుకు వచ్చేయేమో అనేది క్లియర్గా అనిపిస్తున్నటువంటి విషయం. ఈ మొత్తంలో అంటే రాహుల్ గాంధీ యొక్క ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లేటటువంటి వ్యక్తులు కానీ రాహుల్ గాంధీ టీం ఏదైతే ఉందో ఆ టీం కూడా బాగా పనిచేసిందని చెప్పాల్సిందే. నెంబర్ గేమ్ కాబట్టి నెంబర్ గేమ్లో సరైనటువంటి స్థానంలోకి వెళ్ళలేదు అనేటటువంటి అంశం మీద ఎక్కడా భేదాభిప్రాయాలు లేవు. కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కూడా అదే రకమైనటువంటి స్పీడ్ని చూపించి ముందుకు తీసుకెళ్ళాయి. ఇప్పుడు దీన్ని లీడ్ చేయటం ద్వారా నేను అదే చెప్పాను ఇందాక, మోడీకి ఈ సంకీర్ణ రాజకీయాల్లో ఈ పరిస్థితి కొత్త. దాంతోపాటు ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ఇండియా కూడా ఉండబోతుంది. ఎవరికి వాళ్ళకి సపరేట్ ఎజెండాలు ఉన్నప్పటికీ మోడీకి వ్యతిరేకంగా నిలబడటంలో మాత్రం కామన్ ఎజెండా ఉంది. కాబట్టి వీళ్ళందరికీ ఇండియా కూటమి యొక్క పవర్ఫుల్ నాయకుడుగానే రాహుల్ గాంధీ ఉంటారని చెప్పక తప్పదు. ఓకే అరవింద్ గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అంటే మనం గత ఎలక్షన్స్లో చూసుకున్నట్టయితే 2014 కానివ్వండి, 2019 కానివ్వండి, మనకు ఒకసారి 52 సీట్లతో, ఒకసారి 44 స్థానాలతో అయితే సరిపెట్టుకుంది. బట్ ఈసారి 99 స్థానాలతో ఒక అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అయితే అవతరించింది కదా. సో పార్టీకి మరింత బలం చేకూరే అవకాశం ఉందా? 100%. అంటే మోడీ ప్రభ అనే దానికి కొంత ఈసారి వెనకపట్టు పట్టింది అనేటటువంటి వాదన ఏదైతే ఉందో, ఆ వాదన కంటే ముఖ్యంగా దేశ రాజకీయాల్లో ఒక ఎజెండాని ముందుకు పెట్టడం ద్వారా ఒక కొత్త చర్చకి దారితీసినటువంటి పరిస్థితి. ఆ ఇండియా కూటమి పెట్టినటువంటి ఎజెండాలో 2 ప్రధాన అంశాలు మన తెలంగాణ రాష్ట్రం నుంచే రావటం కూడా ఇంకొకటి ప్రధాన అంశం గమనించాలి.
ఒక పక్క మోడీ ప్రభ కొనసాగుతుంటే మోడీకి సంబంధించినటువంటి మానియా మోడీ హవా సాగుతుంటే దానికి వ్యతిరేకంగా నిలబడి ఇన్ని సీట్లు రావడానికి కూడా కారణమైనటువంటి రెండు అంటే ప్రధానమైనటువంటి అంశాల్లో జాతీయ స్థాయిలో చర్చ జరిగిన రెండు అంశాల్లో రెండు ప్రధానమైనటువంటి మాత్రం ఖచ్చితంగా ఇది అంటే ఈ తెలంగాణ గడ్డ నుంచే మొదలవటం మాత్రం ఖచ్చితంగా గమనించాలి. అది ఆ రెండు ఏంటంటే ఒకటి రాజ్యాంగ స్ఫూర్తి, ఎన్డీఏ రాజ్యాంగానికి వ్యతిరేకం, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చి జాతీయ స్థాయిలో చర్చలు పెట్టారు. అదే సందర్భంలో రిజర్వేషన్లకి సంబంధించినటువంటి అంశం అంటే వాస్ట్ స్పెక్ట్రంలో ఆలోచిస్తేనేమో రాజ్యాంగం, స్పెసిఫిక్గా ఆలోచిస్తేనేమో రిజర్వేషన్లు. ఈ రెండు అంశాలని ఒకదాంతో ఒకటి సమ్మిళితమైనటువంటి అంశాలని దేశవ్యాప్తంగా చర్చలోకి తీసుకురావడంలో మాత్రం ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించినటువంటి టీం బాగా పనిచేసిందని చెప్పాలి. అది అందులో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఉంటుంది. జాతీయ రాజకీయాల్లో ఎక్కడ అంటే తెలంగాణతో సంబంధం లేని చోట, తెలుగు రాష్ట్రాలతో సంబంధం లేని చోట్ల నార్త్ ఈస్ట్లో ప్రధాని మోడీ కానీ అమిత్ షా కానీ టీం బీజేపీ, టీం ఎన్డీఏ ఎవరు మాట్లాడినా మేము రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి ఉన్నాం, రాజ్యాంగ స్ఫూర్తికి మేము పూర్తిగా బాధ్యత వహిస్తూ రాజ్యాంగ పరిరక్షకులం మేము, రిజర్వేషన్ల పరిరక్షకులకు మేము సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే సంజాయిషి అనేది ఖచ్చితంగా యాప్ట్ వర్డ్గానే చెప్పాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆ రకమైనటువంటి చర్చకి లేవనెత్తినటువంటి ఇండియా కూటమిలో ఆ ఎజెండాకి సంబంధించినటువంటి అంశం మొదలుపెట్టింది తెలంగాణలో అనేది క్లియర్. ఆ రకమైనటువంటి రాజకీయ వైబ్రేషన్గా మారినటువంటి అంశం ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం గమనించాలి. అదేంటంటే ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాల్లో కొన్ని వైరుధ్యాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ, తర్వాత మమతా బెనర్జీ, వీళ్ళు ఇండియా కూటమితోటి వెళుతున్నప్పటికీ కొన్ని వైరుధ్యాలు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాని యొక్క ప్రభావం, దాని యొక్క అది కొంచెం ఇండియా కూటమి స్పిరిట్ మీద పడుతుంది అనే విషయంలో ఎక్కడ భేదాభిప్రాయం లేదు, పడింది అనే విషయంలో భేదాభిప్రాయం లేదు. కానీ ఒకటి మాత్రం క్లియర్, ఇండియా కూటమి గట్టి పర్ఫార్మెన్స్ ఇచ్చింది, గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పుడు రాహుల్ గాంధీ రూపంలో మారిన రాహుల్ గాంధీ రూపంలో సభానాయకుడు రాబోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ రకమైనటువంటి పర్ఫార్మెన్స్ కూడా ఉండేటటువంటి పరిస్థితే ఉంది. కానీ రాహుల్ గాంధీ మచ్ మెచ్యూర్డ్ పొలిటీషియన్గా మారి ఇక కాంగ్రెస్ని, ఇండియా కూటమిని ముందుకు నడిపితే మాత్రం రాహుల్ గాంధీ చేసేటటువంటి కొన్ని అపరిపక్వ వ్యాఖ్యలు వీటన్నిటి మీద కొంత వివాదం ఉంది. కాబట్టి ఆ వివాదం అంటే అపరిపక్వ వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ ముందుకు వచ్చినటువంటి అంశాలు వీటన్నిటి మీద కొంత చర్చ ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ మరి ఇంత మోర్ మెచ్యూర్డ్ పొలిటీషియన్గా ఉండి మోర్ మెచ్యూర్డ్ ప్యూర్ పొలిటీషియన్గా మారితే ఇంకా పూర్తిగా అంటే ఒక ఐడియాలజీని ముందుకు తీసుకొచ్చే క్రమంలో రకరకాల ఇబ్బందులు అయితే వస్తాయి. ఆ ఇబ్బందుల్ని దాటుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఉంటే మాత్రం కాంగ్రెస్ కానీ ఇండియా కూటమికి కానీ భవిష్యత్తు ఉంటుందని చెప్పక తప్పదు.